హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు ద లక్కీ టెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు సెషన్ అయితే ఎస్ఏపి సిపిఐ డెవలపర్గా ఎవరైతే జాబ్ కోసం సెర్చ్ చేస్తుంటారో ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే ఈరోజు సెషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే జనరల్గా ఈ ఎస్ఏపి సిపిఐ కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకున్నా కూడా దాని రియల్ వర్క్ ఫ్లో కంపెనీస్లో ఎలా వర్క్ అవుతుంది, ఎండ్ టు ఎండ్ ఇంటిగ్రేషను, ఒక ఎగ్జాంపుల్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయండి అని చాలామంది రిక్వెస్ట్ చేశారు. సో అందువల్ల నేను ఈ సెషన్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఓకే. సో ఇది క్లియర్‌గా ఎండ్ వరకు చూడండి. అప్పుడు మీకు ఈజీగా అండర్‌స్టాండ్ అవుతుంది. అండ్ అసలు ఏం చేస్తారు ఈ ఎస్ఏపి, సిపి డెవలపర్స్ ఆఫీస్‌లోకి వెళ్ళిన తర్వాత ఏం వర్క్ చేస్తాడు, ఎలా చేస్తాడు అనేది మీకు ఈజీగా అండర్‌స్టాండ్ అవుతుంది. ఓకే. సో మనం ఈ ఎండ్ టు ఎండ్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ ఎక్స్‌ప్లెయిన్ చేసే ముందు ఈ ఎస్ఏపి సిపి అంటే ఏంటి? ఓకే. సిపిఐ అంటే క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్ ఇంటిగ్రేషన్. క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్ ఇంటిగ్రేషన్ అంటే ఇదొక ఇంటిగ్రేషన్ టూల్ అనమాట. అంటే ఇంటిగ్రేషన్ అంటేనే మీకు ఒక బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండే ఉంటుంది. అంటే డిఫరెంట్ అప్లికేషన్స్ మధ్య కమ్యూనికేట్ అవ్వటం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు తెలుగు లాంగ్వేజ్ వచ్చు, ఇంకో పర్సన్‌కి హిందీ వచ్చు, ఇంకో పర్సన్‌కి ఇంగ్లీష్ వచ్చనుకోండి. మళ్ళీ ఒకరికొకరికి ఏమి తెలీదు. ఓన్లీ ఆ లాంగ్వేజ్ మాత్రం తెలుసనుకోండి. మరి ఆ 3 లాంగ్వేజెస్ మధ్య కమ్యూనికేషన్ జరపాలంటే ట్రాన్స్‌లేటర్స్ అవసరం అనమాట. సో, అలాంటి ట్రాన్స్‌లేటరే ఈజ్ నథింగ్ బట్ ఇంటిగ్రేషన్ టూల్స్ అండి. మరి ఎస్ఏపి ఎకోసిస్టమ్‌లో గూడా ఒక ఇంటిగ్రేషన్ టూల్ ఉంది. డిఫరెంట్ అప్లికేషన్స్ మధ్య డేటాని ఎక్స్‌చేంజ్ చేయడానికి, డేటా కమ్యూనికేట్ చేయడానికి. ఓకే. సో, డిఫరెంట్ అప్లికేషన్స్‌తో కమ్యూనికేట్ చేయడానికి ఈ ఎస్ఏపి, సిపిఐ టూల్ అనేది హెల్ప్ అవుతది. అసలు మెయిన్ కాన్సెప్ట్ అయితే డిస్కస్ చేద్దాము. అసలు ఏం చేస్తాడు ఈ ఎస్ఏపి, సిపిఐ కన్సల్టెంట్ ఆర్ డెవలపర్ అనేది. ఓకే. వన్స్ ఇతను ఆఫీస్‌కి లాగిన్ అయిన వెంటనే, ఆఫీస్‌కి ఎంటర్ అయిన వెంటనే ఒకసారి మెయిల్ చెక్ చేసుకుంటారు. అండ్ మెయిల్ చెక్ చేసుకొని ఏదైనా ఒక ఇంటిగ్రేషన్ ప్రాసెస్ ఉందనుకోండి. ఓకే. ఇంటిగ్రేషన్ బిల్డ్ చేయాలనుకోండి, స్టార్ట్ చేస్తాడు. సపోజు ఇప్పుడు ఒక ఆర్డర్ ప్రాసెసింగ్ అనేది మనం ఈరోజు చేయబోతున్నాము. ఆర్డర్ ప్రాసెసింగ్ ఎలా చేస్తాము ఇంటిగ్రేషన్ అనేది చేద్దాం. ఓకే. సో, ఇక్కడ ఈ ఆర్డర్ ప్రాసెసింగ్ చేయడానికి అతని దగ్గర అతని ఆర్గనైజేషన్‌లో 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? ఒకటేమో సేల్స్ ఫోర్స్‌ది. ఎందుకంటే అది ఆర్డర్స్ ప్లేస్ చేయడానికి, కస్టమర్ ఆర్డర్స్ ప్లేస్ చేయడానికి సేల్స్ ఫోర్స్ ఉంది. గుర్తుపెట్టుకోండి. సెకండ్‌ది ఏందంటే ఎస్ఏపి ఎస్/4HANA ఉంది. ఎందుకంటే అది బిల్లింగ్ చేయడానికి, ఇన్వెంటరీ చేయడానికి ఏంటంటే అంటే సేల్స్ ఆర్డర్‌ని క్రియేట్ చేయడానికి ఏముంది? ఎస్ఏపి ఎస్/4HANA ఉంది. ఓకే. అండ్ థర్డ్ సిస్టమ్ ఏంటంటే షిప్పింగ్ కోసం ఏంటంటే నేనిక్కడ బ్లూ డాట్ తీసుకుంటున్నాను. బ్లూ డాట్. ఓకే. అదెందుకంటే కొరియర్ పార్ట్నర్ అనమాట. అంటే ఏదైతే ప్లేస్ చేస్తాడో సేల్స్ ఫోర్స్‌లో ఆ ప్లేస్ చేసిన ప్రొడక్ట్‌ని ఓకే. షిప్ చేయటానికి కొరియర్‌గా మనం బ్లూ డాట్ యూజ్ చేస్తాం. ఓకే. ఇక్కడ మీకైతే క్లియర్‌గా అండర్‌స్టాండ్ అయింది కదా! ఒకసారి చెప్తాను చూడండి. 3 డిఫరెంట్ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్‌ని నేనిక్కడ యూజ్ చేస్తున్నాను. ఒకటి సేల్స్ ఫోర్స్. ఎందుకు? కస్టమర్ ఆర్డర్‌ని ప్లేస్ చేయడానికి. సపోజ్ ఇప్పుడు ఇదొక ఏబీసీ ఎలక్ట్రానిక్ అనుకోండి. ఏబీసీ ఎలక్ట్రానిక్ కంపెనీ. కస్టమర్ ఏం చేశాడంటే ఒక మొబైల్‌ని ఆర్డర్ ప్లేస్ చేశాడనమాట. సంథింగ్ ఏదైనా అమెజాన్ గాని, ఆర్ ఫ్లిప్‌కార్ట్ గాని, ఆర్ ఎనీ ఈ కామర్స్ ప్లాట్‌ఫార్మ్‌లో ఆర్ ఎనీ రిలయన్స్ డిజిటల్ గాని, ఆర్ ఎనీ ప్లేస్‌లో ఒక కస్టమరు ఒక మొబైల్‌ని ప్లేస్ చేశాడు. ఆ ఆర్డర్‌ని ఎవరు రిసీవ్ చేసుకుంటారంటే సేల్స్ ఫోర్స్ ప్లాట్‌ఫార్మ్ రిసీవ్ చేసుకుంటుంది. సేల్స్ ఫోర్స్ రిసీవ్స్ ది న్యూ ఆర్డర్. ఓకే. మరి ఈ సేల్స్ ఫోర్స్‌లో ఆ డేటా రిసీవ్ చేసుకున్నది ఏ ఫార్మాట్‌లో ఉంటుందంటే జేసన్ ఫార్మాట్‌లో ఉంటుంది. ఆ జేసన్ ఫార్మాట్ డేటా ఆర్డర్ ఎలా ఉంటుందంటే మొబైల్ డివైస్ నేమ్ ఐఫోన్ అండ్ క్వాంటిటీ 1 అండ్ ప్రైస్ సంథింగ్ 80,000 అలాగా ఒక జేసన్ ఫార్మాట్‌లో ఉంటుంది. వన్స్ సేల్స్ ఫోర్స్‌లో ఆర్డర్ రిసీవ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడే అసలు మెయిన్ వర్క్ అయితే స్టార్ట్ అవుతుందండి. ఎస్ఏపి, సిపిఐ డెవలపర్స్‌ది. వీళ్ళ మెయిన్ వర్క్ ఏంటంటే ఆ ఆర్డర్‌ని రిసీవ్ చేసుకోవటం. మరి ఈ సేల్స్ ఫోర్స్ ఏ ఆర్డర్‌లో ఆ డేటాని ఫార్మాట్ చేసి ఉంటుందంటే స్టోర్ చేసుకుంటుందంటే జేసన్ ఫార్మాట్‌లో స్టోర్ చేసుకుంటుంది. మరి ఆ జేసన్ ఫార్మాట్‌ని రిసీవ్ చేసుకుంటుంది ఎస్ఏపి, సిపిఐ. రిసీవ్ చేసుకొని ఆ డేటాని జేసన్ డేటాని వాలిడేట్ చేస్తుందనమాట. వాలిడేషన్ రూల్స్ అంటే ఏదైతే ఇన్‌కమ్ డేటా వచ్చిందో అదేమన్నా నేమ్ కరెక్ట్‌గా వచ్చిందా లేదా? ఏమన్నా నేమ్ మిస్ అయిందా? ఆర్ ప్రైస్ మిస్ అయిందా? ఆర్ క్వాంటిటీ మిస్ ఎనీథింగ్ ఏదన్నా డేటా గాని మిస్ అయిందా లేదా అని చెక్ చేసుకుంటుందనమాట.
సో ఆ నెక్స్ట్ ఏం చేస్తుందంటే వాలిడేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ ఎస్ఏపి సిపిఐ ఏం చేస్తుందంటే జేసన్ నుండి ఎక్స్ఎంఎల్లోకి కన్వర్ట్ చేస్తుంది డేటాని. ఏదైతే డేటా రిసీవ్ అయిందో, ఓకే, ఆ రిసీవ్ అయిన డేటాని జేసన్ ఫార్మాట్ నుంచి ఎక్స్ఎంఎల్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేస్తుంది యాజ్ పర్ ది ఎస్ఏపి రిక్వైర్మెంట్. నెక్స్ట్ ఏం చేస్తుందంటే ఈ ఎస్ఏపి ఏదైతే కన్వర్ట్ చేసిన డేటాని అంటే ఎక్స్ఎంఎల్ డేటాని ఎస్ఏపి ఎస్4 హానాకి కాల్ చేస్తుంది అనమాట. ఎస్ఏపి సిపిఐ సెండ్స్ ది కన్వర్టెడ్ డేటా టు ఎస్ఏపి వయా ఏపీఐ ద్వారా ఆ డేటాని ఫార్వర్డ్ చేస్తుంది. ఫైనల్గా ఏం చేస్తుందంటే ఆ ఎస్ఏపి అనేది సేల్స్ ఆర్డర్ని క్రియేట్ చేస్తుంది. సక్సెస్ఫుల్గా సేల్స్ ఆర్డర్ని ఈ ఎస్ఏపిలో క్రియేట్ చేస్తుంది. వన్స్ ఎస్ఏపి సేల్స్ ఆర్డర్ని సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసిన తర్వాత ఆ ఆర్డర్కి ఒక నెంబర్ అయితే క్రియేట్ అవుతుందండి. ఓకే, ఆర్డర్కి ఒక నెంబర్ అయితే క్రియేట్ అవుతుంది. ఆ ఆ నెంబర్ని, ఆ ఆర్డర్ నెంబర్ని, ఏదైతే రిసీవ్ అయిందో ఆర్డర్ నెంబర్ని ఈ ఎస్ఏపి ఏం చేస్తుందంటే ఎస్4 హానా మళ్ళీ ఎస్ఏపి సిపిఐకి మళ్ళీ పంపిస్తుంది అనమాట ఈ ఆర్డర్ నెంబర్ని. సిపిఐ ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ కొరియర్ ఎవరికైతే షిప్ చేయాలో ఆ కొరియర్ ఏపీఐతో మళ్ళీ కమ్యూనికేట్ అవుతుంది. ఓకే, ఎస్ఏపి సిపిఐ కాల్స్ ది కొరియర్ ఏపీఐ టు క్రియేట్ ది షిప్మెంట్. ఇక్కడ కొరియర్ పార్ట్నర్ ఎవరు, బ్లూ డాట్ ఏపీఐని కాల్ చేస్తుంది అనమాట. ఓకే, ఈ బ్లూ డాట్ ఏపీఐ ఏం చేస్తుందంటే వన్స్ కాల్ చేయగానే ఒక ట్రాకింగ్ నెంబర్ని జనరేట్ చేస్తుంది. ఆ జనరేట్ చేసిన తర్వాత అది మళ్ళీ సేల్స్ ఫోర్స్లో అప్డేట్ చేస్తుంది. సో వన్స్ సేల్స్ ఫోర్స్లో అప్డేట్ అయిన తర్వాత అప్పుడు ఒక కన్ఫర్మేషన్ మెయిల్ కూడా ఆటోమేటిక్గా సెండ్ చేస్తుందండి. కన్ఫర్మేషన్ ఈమెయిల్ సెండ్ టు ద కస్టమర్, మీ ఆర్డర్ సక్సెస్ఫుల్గా అయింది. అండ్ అదేవిధంగా ఆ మొబైల్ నెంబర్కి మెసేజ్ కూడా వస్తుంది. కస్టమర్ రిసీవ్స్ ది ఎస్ఎంఎస్ విత్ ఆర్డర్ అండ్ ట్రాకింగ్ డీటెయిల్స్ కూడా వస్తుంది అనమాట త్రూ యూజింగ్ ఎస్ఎంఎస్ గేట్వే. ఓకే, అప్పుడు ఫైనల్గా ఆర్డర్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందని మనకి ఫ్రాక్షన్ సెకండ్లో కనిపిస్తుంది. మనం ఎప్పుడైతే కామర్స్ ప్లాట్ఫామ్ ఎనీ ప్లాట్ఫామ్ యూజ్ చేసి ఒక ఆర్డర్ని ప్లేస్ చేస్తామో మనకి ఆర్డర్ ప్లేస్ అయిన వెంటనే ఫ్రాక్షన్ సెకండ్లో 5 to 10 సెకండ్స్లో మనకి ఆర్డర్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సో ఇంటర్నల్గా ఇంత ప్రాసెస్ జరుగుతుంది. అదే మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ సిపిఐ ఎందుకు యూజ్ చేశారు కమ్యూనికేషన్ అవ్వడానికి? అదేదో డైరెక్ట్గా సేల్స్ ఫోర్స్ ఆర్డర్ నుంచి, సేల్స్ ఫోర్స్ ప్లాట్ఫామ్ నుంచి డైరెక్ట్గా ఎస్ఏపికి ఇవ్వచ్చు కదా, ఎస్ఏపి నుంచి మళ్ళీ కొరియర్కి మూవ్ చేయొచ్చు కదా అని అంటే ఏమవుతుందంటే చాలా మాన్యువల్ వర్క్ అయితే ఇన్వాల్వ్ అవుతుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ మీకు ఎస్ఏపి సిపిఐ లేదనుకోండి, వన్స్ కస్టమరు ఒక ఆర్డర్ని ప్లే చేశాడు, మొబైల్ ప్లే చేశాడు, సేమ్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఆ మొబైల్ ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు దాని డివైస్ నేము, క్వాంటిటీ అండ్ ప్రైస్ డీటెయిల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఎక్కడ సేల్స్ ఫోర్స్లో స్టోర్ అయ్యాయి. సేమ్ డేటాని ఏదైతే సేల్స్ ఫోర్స్లో ఉన్న ఆ ఆర్డర్లో ఉన్న ఏదైతే సేల్స్ ఫోర్స్లో రిసీవ్ చేసుకుంటుందో చూడండి, ఆ ఆర్డర్ డీటెయిల్స్, ఆ కస్టమర్ డీటెయిల్స్, అవన్నిటిని మళ్ళీ కాపీ చేసుకొని మళ్ళీ ఎక్కడ పేస్ట్ చేయాలి, ఎస్ఏపి ఎస్4 హానాలో పేస్ట్ చేయాలి. అగైన్ ఎస్ఏపి ఏం చేస్తుందంటే ఒక సేల్స్ ఆర్డర్ని క్రియేట్ చేసుకుంటుంది. ఆ ఆర్డర్ని మళ్ళీ విత్ డీటెయిల్స్తో మళ్ళీ మాన్యువల్గా ఈ కొరియర్ బ్లూ డాట్లో మళ్ళీ ఆ డీటెయిల్స్ అన్ని కాపీ చేసి ఎంటర్ చేసి ఓకే మళ్ళీ వాటిని అప్డేట్ చేయాలి. దేనికి, సేల్స్ ఫోర్స్లోకి అప్డేట్ చేయాలి. ఓకే, అంటే ఒక ట్రాక్ నెంబర్ క్రియేట్ అయింది, ఆ ట్రాక్ నెంబర్తో పాటు డీటెయిల్స్తో పాటు మళ్ళీ సేల్స్ ఫోర్స్లో మళ్ళీ ఎంటర్ చేయాలి. ఇలాగ మీకు ఇవన్నీ చేయడానికి, మాన్యువల్గా అన్నీ చేయడానికి మీకు అరౌండ్ 10 to 15 minutes 20 minutes పడుతుందండి ఇవన్నీ ప్రాసెస్ చేయడానికి. ఏది జస్ట్ ఒక్క ఆర్డర్కి. అలాంటిది థౌజండ్స్ ఆఫ్ ఆర్డర్స్ ఉంటే ఇంక చూడండి ఎంత టైం వేస్ట్ అని. సో ఇదండి ఎండ్ టు ఎండ్ ఒక ఆర్డర్ ప్రాసెస్ చేయడం, ఇంటిగ్రేషన్ ఫ్లో. ఓకే, మరి ఇక్కడ ఎస్ఏపి సిపిఐ డెవలపరు ఏమేమి టూల్స్ యూజ్ చేశారు అతను రియల్ టైం వర్క్లో అంటే నేను 1 by 1 చెప్తాను. ఇక్కడ ఇంటిగ్రేషన్స్ బిల్డ్ చేయడానికి ఎస్ఏపి సిపిఐ డెవలపర్ యూజ్ చేసేది అంటే ఇంటిగ్రేషన్ ఫ్లో అండి, ఐఫ్లో అంటారు. ఇది మెయిన్ మీకు 70% బాగా ఫోకస్ చేయాల్సిన ఏరియా ఇంటిగ్రేషన్ ఫ్లో. ఆ నెక్స్ట్ ఏంటంటే డేటా ఫార్మాట్ని కన్వర్ట్ చేయడానికి మనం మెసేజ్ మ్యాపింగ్ యూజ్ చేస్తాం. అదే మీరు వాల్యూస్ని కన్వర్ట్ చేయాలంటే వాల్యూ మ్యాపింగ్ యూజ్ చేస్తాం. అదే మీరు ఏదైనా లాజిక్ రాసి ఆటోమేషన్ చేయాలంటే గ్రూవీ స్క్రిప్ట్ రాస్తారు. అదే మీరు మళ్ళీ టెస్ట్ చేయడానికి ఏపీఐస్ని, ఇక్కడ కాల్ ఏపీఐ అని ఉన్నాయి కదా, ఎస్ఏపి ఏపీఐ, కొరియర్ ఏపీఐ అని, అలాంటి వాటిని టెస్ట్ చేయడానికి పోస్ట్ మ్యాన్ కానీ,
సో వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం యూజ్ చేస్తారు. జనరల్గా పోస్ట్ మ్యాన్ ఎక్కువ యూజ్ చేస్తారు. అదే మానిటర్ చేయడానికి అంటే లాక్స్ కానీ ఎర్రర్స్ కానీ చెక్ చేయడానికి ఎస్ఏపి మానిటర్ యూజ్ చేస్తారు. ఓకే. అండ్ ఏపీఎస్ని సెక్యూర్గా ఉన్నాయా లేదా మేనేజ్ చేయడానికి ఏపీఐ మేనేజ్మెంట్ యూజ్ చేస్తారు. అదే వర్షన్ కంట్రోల్కి గిట్ యూజ్ చేస్తారు. ఇలాగా సో ఈ విధంగా డిఫరెంట్ టూల్స్ అయితే ఎస్ఏపి సిపిఐ డెవలపర్స్ యూజ్ చేస్తారండి. ఓకే. సో మీకైతే అండర్స్టాండ్ అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏదన్నా మళ్ళీ డౌట్ వచ్చిందంటే, మీకు ఇంకా క్లియర్గా అండర్స్టాండ్ కాకపోతే ఇంకొకసారి మళ్ళీ చూడండి. 100% స్లోగా వింటే మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. సో ఇలాంటి మోర్ లేటెస్ట్ కెరియర్ గైడెన్స్ వీడియోస్ అన్నీ కూడా అండ్ ఫుల్ ట్యూటోరియల్స్ మన లక్కీ టెక్ యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ కంటెంట్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మోర్ వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.